రీసెంట్ టైమ్స్ లో టాటా గ్రూప్ కి చెందిన కంపెనీస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. అందులో జూడియో కూడా ఒకటి. ప్రెజెంట్ ఇది ఇండియాలోనే అత్యంత వేగంగా ఎక్స్పాండ్ అవుతున్న బ్రాండ్. దీనికి దేశవ్యాప్తంగా 760కి పైగా స్టోర్స్ ఉన్నాయి. అయితే ఈ జూడియో ట్రెంట్ లిమిటెడ్ అనే టాటా కంపెనీకి చెందిన ఒక సబ్సిడరీ బ్రాండ్. ఈ ట్రెంట్ కంపెనీ గురించి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ కంపెనీ దాని ఇన్వెస్టర్స్ మీద డబ్బులు వర్షం కురిపించింది. 2014 లో మీరు ఈ ట్రెంట్ కంపెనీలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే అది నెక్స్ట్ 10 years లో అంటే 2024 వచ్చేటప్పటికి 70 లక్షలు అయి ఉండేది. బికాస్ 2014 లో 120 రూపీస్ గా ఉన్న ఈ కంపెనీ షేర్ ప్రైస్ 2024 వచ్చేటప్పటికి 8,300 రూపీస్ ని టచ్ చేసి ఇన్వెస్టర్స్ కి 70 రెట్లు రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ 2 years లోనే ఈ షేర్ ప్రైస్ 55% పడిపోయి ట్రెంట్ కంపెనీ దాదాపు ₹160,000 మార్కెట్ క్యాప్ ని కోల్పోయింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జూడియో బ్రాండ్ ఇండియాలో ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు ఈ కంపెనీ షేర్ ప్రైస్ మాత్రం ఇంత దారుణంగా ఎందుకు పడిపోతుంది? అసలు జూడియో నిజంగానే లాభాలు సంపాదిస్తుందా లేక అది కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమేనా? బయటికి ఎంతో సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్న ట్రెంట్ కంపెనీ లోపల ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మనం ఏ బిజినెస్ గురించి మాట్లాడినా ప్రజలకి బ్రాండ్ నేమ్ గురించి తెలిసినంతలా దాని పేరెంట్ కంపెనీ గురించి తెలీదు. ఎందుకంటే కస్టమర్స్ కి పేరెంట్ కంపెనీస్ తో పని ఉండదు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడూ కూడా వాళ్ళు కొనుక్కునే బ్రాండ్స్ మీద ఉంటుంది. కానీ ఇన్వెస్టర్స్ అలా కాదు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడూ కూడా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసే పేరెంట్ కంపెనీస్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ జూడియో గురించి తెలుసు. ఎందుకంటే మనకి తక్కువ ధరకే ఈ బ్రాండ్ స్టైలిష్ అవుట్ఫిట్స్ ఇస్తుంది. అందుకే మనకి పేరు బాగా తెలుస్తుంది. అవునా? అయితే జూడియో ఒక కంపెనీ కాదు, ఇది కేవలం ఒక బ్రాండ్ నేమ్ మాత్రమే. జూడియోని రన్ చేసే కంపెనీ వేరే ఉంది, అదే ట్రెంట్ లిమిటెడ్. దాని గురించి సామాన్య ప్రజల కంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే బాగా తెలుస్తుంది. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అసలు ఈ ట్రెంట్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఏం బిజినెస్ చేస్తుందో క్లియర్ గా చెప్తా చూడండి. 1950s టైం కి ఆడవాళ్ళు యూజ్ చేసే కాస్మెటిక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీస్ ఇండియాలో పెద్దగా ఉండేవి కాదు. అప్పట్లో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసేవారు. సో ఇది చూసిన జేఆర్డి టాటా అండ్ సైమన్ టాటా 1952లో లాక్మే అనే కాస్మెటిక్ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. ఇది ఇండియాలో బ్యూటీ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ బిజినెస్ చేసేది. 1998లో టాటా గ్రూప్ ఈ లాక్మే బ్రాండ్ ని హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీకి 200 కోట్లకి అమ్మేసింది. అయితే ఇక్కడ లాక్మే బ్రాండ్ మాత్రమే హిందుస్థాన్ యూనిలివర్ కి వెళ్ళింది. దాని ఎక్స్పోర్ట్ యూనిట్ అయిన లాక్మే ఎక్స్పోర్ట్స్ మాత్రం ఇంకా టాటా గ్రూప్ దగ్గరే ఉంది. లాక్మేని అమ్మగా వచ్చిన 200 కోట్ల డబ్బుతో టాటా గ్రూప్ లిటిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ అనే ఒక రెడీమేడ్ క్లాతింగ్ బ్రాండ్ ని కొనేసి దాన్ని 1998లో లాక్మేతో కలిపి దాని పేరుని ట్రెంట్ లిమిటెడ్ గా మార్చేసింది. ఈ ట్రెంట్ కంపెనీ అండర్ లో టాటా గ్రూప్ లాంచ్ చేసిన ఫస్ట్ బ్రాండ్ వెస్ట్ సైడ్. ఇది ఒక ప్రీమియం ఫ్యాషన్ రీటైల్ బ్రాండ్. అంటే వెస్ట్ సైడ్ స్టోర్స్ లో హై క్వాలిటీ అండ్ కాస్ట్లీ బట్టలు మాత్రమే ఉంటాయి. 1998 నుండి 2004 వరకు ట్రెంట్ కంపెనీ కేవలం వెస్ట్ సైడ్ బ్రాండ్ ని మాత్రమే రన్ చేసేది. కానీ 2002 టైంకి ఇండియన్ రీటైల్ బిజినెస్ లోకి చాలా కంపెనీస్ ఎంటర్ అయ్యి రీటైల్ చైన్స్ ని స్టార్ట్ చేశాయి. లైక్ డీమార్ట్, బిగ్ బజార్, స్పెన్సర్స్ ఎట్సెట్రా. సో ఇది చూసిన టాటా గ్రూప్ ట్రెంట్ కంపెనీ అండర్ లో స్టార్ బజార్ అనే పేరుతో ఒక హైపర్ మార్కెట్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. అంటే ఇది సేమ్ డీమార్ట్ లాగే గ్రాసరీస్, క్లాతింగ్, FMCG అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి అన్ని ప్రొడక్ట్స్ ని ఒకే ప్లేస్ లో అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే డీమార్ట్ అండ్ బిగ్ బజార్ కి పోటీగా ట్రెంట్ కంపెనీ 2004లో స్టార్ బజార్ ని లాంచ్ చేసింది. నెక్స్ట్ 2009లో స్పెయిన్ కి చెందిన ఇండిటెక్స్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి ట్రెంట్ కంపెనీ జారా బ్రాండ్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇండియాలో ఉన్న జారా బ్రాండ్ లో ఇండిటెక్స్ కి 51% వాటా ఉంటే ట్రెంట్ కంపెనీకి 49% వాటా ఉంది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ 49% వాటా 20% కి తగ్గిపోయింది. నెక్స్ట్ 2015లో ఈ కంపెనీ స్పోర్ట్స్ జోన్ అనే ఒక కొత్త బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. కానీ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఫైనల్ గా 2016లో ట్రెంట్ కంపెనీ వాళ్ళ ఫ్యూచర్ ని మార్చేసే ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. అదే జూడియో. జూడియోలో యూత్ ని అట్రాక్ట్ చేసే ట్రెండింగ్ డిజైన్స్ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ని తక్కువ ధరకే అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ట్రెంట్ కంపెనీ అండర్ లో ఉన్న వెస్ట్ సైడ్ అండ్ జారా బ్రాండ్స్ రిచ్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తే జూడియో మాత్రం మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తుంది. ఈ కేటగిరీ కస్టమర్స్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉండటం వల్ల జూడియో బ్రాండ్ కూడా ఇక్కడ చాలా ఫాస్ట్ గా సక్సెస్ అయింది. ట్రెంట్ కంపెనీ అండర్ లో వెస్ట్ సైడ్, స్టార్ బజార్, జారా అండ్ జూడియోతో పాటు ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. కానీ ఈ 3 బ్రాండ్స్ నుండే ఈ కంపెనీకి ఎక్కువ ఆదాయం వస్తుంది. 2016లో జూడియో స్టార్ట్ అవ్వక ముందు వరకు వెస్ట్ సైడ్ బ్రాండ్ నుండే వీళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చేది. కానీ జూడియో స్టార్ట్ అయిన తర్వాత ట్రెంట్ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో దాదాపు 55% రెవెన్యూ వీళ్ళకి జూడియో నుండే వస్తుంది. కేవలం రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు,
స్టాక్ మార్కెట్లో ట్రెంట్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరగడానికి కూడా జూడియో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో అంటే జూడియో బ్రాండ్ స్టార్ట్ అవ్వక ముందు యావరేజ్గా 120 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న ట్రెంట్ కంపెనీ షేర్ ప్రైస్ 2016లో జూడియో స్టార్ట్ అయిన తర్వాత స్లో అండ్ కన్సిస్టెంట్గా పెరిగి 2024 వచ్చేటప్పటికి ఒక షేర్ వాల్యూ 8,300కి రీచ్ అయింది. అందుకే చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ట్రెంట్ బిజినెస్ కి జూడియోని ఒక గేమ్ చేంజర్ గా చెప్తారు. నెక్స్ట్, జనరల్ గా ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళకి ఏ బిజినెస్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుందో ఆ బిజినెస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సేమ్ అలాగే ట్రెంట్ కంపెనీ కూడా జూడియో బిజినెస్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి ఇండియాలో వెస్ట్ సైడ్ అండ్ స్టార్ బజార్ కంటే జూడియో స్టోర్స్ ని ఎక్కువగా ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంతలా అంటే 2016లో ఒక సింగిల్ స్టోర్ తో స్టార్ట్ అయిన జూడియో ఈ రోజు దేశవ్యాప్తంగా 760 స్టోర్స్ కి పైగా ఎక్స్పాండ్ అయింది. అంతేకాదు లాస్ట్ 10 ఇయర్స్లో ట్రెంట్ కంపెనీ యొక్క రెవెన్యూని 1500 కోట్ల నుండి 17,000 కోట్లకి పెరిగేలా చేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టోర్ కౌంట్లో, రెవెన్యూలో అండ్ ప్రాఫిట్స్లో ఇంత మంచి నంబర్స్ చూపిస్తున్న ట్రెంట్ కంపెనీ స్టాక్ మార్కెట్లో మాత్రం లాస్ట్ 2 ఇయర్స్లో దాదాపు 55% మార్కెట్ క్యాప్ని కోల్పోయింది. అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, క్యానిబలైజేషన్ ఎఫెక్ట్. అంటే ఏంటి అనుకుంటున్నారా? మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. మిల్క్ బిజినెస్ చేసే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మంచి క్వాలిటీ మిల్క్ని న్యాచురల్ అనే బ్రాండ్ నేమ్తో లీటర్ 60 రూపీస్కి అమ్ముతుంది. కస్టమర్స్ అంతా కూడా ఈ 60 రూపీస్ మిల్క్నే ఎక్కువగా కొనేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత సేమ్ కంపెనీ ప్యూర్ మిల్క్ అనే పేరుతో సెకండ్ బ్రాండ్ని స్టార్ట్ చేసి తక్కువ క్వాలిటీ ఉండే మిల్క్ని లీటర్ 40 రూపీస్కి అమ్మడం స్టార్ట్ చేసింది. దీనివల్ల కస్టమర్స్ 60 రూపీస్ మిల్క్ ప్యాకెట్స్ని కొనడం తగ్గించేసి 40 రూపీస్ మిల్క్ని ఎక్కువగా కొనడం స్టార్ట్ చేశారు. దీనివల్ల 40 రూపీస్ మిల్క్కి సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇది చూడటానికి కంపెనీకి ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఈ కంపెనీ యొక్క ఆదాయంలో కానీ ప్రాఫిట్స్లో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు. ఎందుకంటే ఈ రెండు ప్రొడక్ట్స్ ని అమ్మే కంపెనీ ఒక్కటే. దానికి ఒక బ్రాండ్ లో వచ్చిన నష్టం మరొక బ్రాండ్ లో వచ్చిన లాభాన్ని తినేస్తుంది. దీన్నే క్యానిబలైజేషన్ ఎఫెక్ట్ అంటారు. ట్రెంట్ కంపెనీలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. వెస్ట్ సైడ్ బ్రాండ్ లో తక్కువ ప్రొడక్ట్స్ అమ్మినా వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. కానీ జూడియోలో ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మినా కూడా తక్కువ లాభాలే వస్తాయి. ప్రెజెంట్ ఏమవుతుందంటే వెస్ట్ సైడ్ స్టోర్స్ ఉన్న అన్ని లొకేషన్స్ లో జూడియో స్టోర్స్ ని కూడా ఓపెన్ చేయడం వల్ల వెస్ట్ సైడ్ కి వెళ్లే కస్టమర్స్ యొక్క కౌంట్ తగ్గిపోయి జూడియోకి వచ్చే కస్టమర్స్ యొక్క కౌంట్ పెరిగిపోయింది. అంతేకాదు కొన్ని లొకేషన్స్ లో ట్రెంట్ కంపెనీ మల్టిపుల్ జూడియో స్టోర్స్ ని కూడా ఓపెన్ చేస్తుంది. దీనివల్ల కూడా క్యానిబలైజేషన్ ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే హైదరాబాద్ సిటీ మొత్తానికి ఒకటే జూడియో స్టోర్ ఉంటే కస్టమర్స్ అంతా కూడా అక్కడికే వెళ్ళి కొనుక్కుంటారు. అప్పుడు ఒకే స్టోర్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ అలా కాకుండా హైదరాబాద్లో 3 జూడియో స్టోర్స్ ఓపెన్ చేస్తే కస్టమర్స్ వాళ్ళకి దగ్గరలో ఉండే స్టోర్కే వెళ్ళి షాపింగ్ చేస్తారు. దీనివల్ల ఉన్న కస్టమర్సే 3 స్టోర్స్కి స్ప్లిట్ అవుతారు, కానీ కొత్త కస్టమర్స్ యాడ్ అవ్వరు. సింపుల్గా చెప్పాలంటే ఒక పాకెట్లో ఉన్న డబ్బుని 2 పాకెట్స్లో సర్దడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. అవునా? ఇప్పుడు జూడియోలో కూడా ఇదే జరుగుతుంది. ఇది నేను ఎలా చెప్తున్నానంటే రీసెంట్గా ట్రెంట్ కంపెనీ 2026 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క Q3 రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. అందులో వాళ్ళ రెవెన్యూ 5,200 కోట్లుగా ఉంది. అది 2025 Q3 రిజల్ట్స్తో పోలిస్తే 17% గ్రో అయింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ గ్రో అవుతుంది, కానీ రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్ అంటే ఒక స్క్వేర్ ఫీట్ లో ట్రెంట్ కంపెనీ జనరేట్ చేస్తున్న రెవెన్యూ మాత్రం 15.7% డిక్లైన్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ ఈ కంపెనీకి వస్తున్న రెవెన్యూ కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయడం వల్ల వస్తుంది, కానీ స్టోర్స్ కి విజిట్ చేసే కస్టమర్స్ యొక్క కౌంట్ పెరగడం వల్ల కాదు. ఒకవేళ నిజంగా ప్రతి జూడియో స్టోర్ కి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తే అప్పుడు అది ఆటోమేటిక్గా రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్ ని పెంచుతుంది. కానీ అలా కాకుండా కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ పెరిగి రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్ తగ్గిపోతుందంటే దాని అర్థం జూడియో స్టోర్స్ పెరిగినంత వేగంగా ఆ స్టోర్కి వచ్చే కస్టమర్స్ యొక్క కౌంట్ పెరగడం లేదు. లాజిక్ అర్థమైందా? సో ట్రెంట్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పడిపోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్. రీజన్ నెంబర్ 2, కాంపిటీషన్. జూడియో అనేది ఒక వాల్యూ ఫ్యాషన్ బ్రాండ్. అంటే యూత్ ని అట్రాక్ట్ చేసే ట్రెండీ డిజైన్స్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ కి అందిస్తూ జూడియో ఇండియాలో బిజినెస్ చేస్తుంది. 2016 టైంకి ఈ వాల్యూ ఫ్యాషన్ సెగ్మెంట్ లో పెద్దగా కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లోకి చాలా బ్రాండ్స్ ఎంటర్ అయిపోయాయి. లైక్ రిలయన్స్ యుస్టా, విమార్ట్, స్టైల్ యూనియన్, ఇంట్యూన్ ఎట్సెట్రా. ఈ బ్రాండ్స్ అన్నీ కూడా వాల్యూ ఫ్యాషన్ సెగ్మెంట్ లో ఇప్పుడు జూడియోకి పోటీగా నిలిచాయి. రిలయన్స్ కంపెనీ అయితే యుస్టాతో పాటు మరొక అడుగు ముందుకేసి ఆన్లైన్ లో వాల్యూ ఫ్యాషన్ బిజినెస్ చేయడానికి షైన్ అనే యాప్ ని లాంచ్ చేసింది. ఇది చైనాకి చెందిన ఒక ఫాస్ట్ ఫ్యాషన్ యాప్. 2020 ముందు వరకు ఈ యాప్ ఇండియాలో చాలా ఫేమస్ అయింది. కానీ 2020లో చైనాకి మనకి బార్డర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ఇండియాలో ఈ షైన్ యాప్ ని బ్యాన్ చేసింది. కానీ రీసెంట్ గా రిలయన్స్ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడి ఈ యాప్ కి సంబంధించిన డేటా మొత్తం ఇండియాలోనే ఉండేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది.
ఇక్కడ మీరు గమనిస్తే రిలయన్స్ కంపెనీ యుస్టా బ్రాండ్ ద్వారా డైరెక్ట్ గా జూడియోకి పోటీ ఇస్తుంటే ఇండైరెక్ట్ గా షైన్ యాప్ ద్వారా జూడియో కస్టమర్స్ ని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సో వాల్యూ ఫ్యాషన్ సెగ్మెంట్ లో జూడియోకి కాంపిటీషన్ పెరగడం వల్ల వాళ్ళ స్టోర్ కి వచ్చే కస్టమర్స్ యొక్క కౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే స్టైల్ యూనియన్, యుస్టా అండ్ షైన్ ఇలాంటి బ్రాండ్స్ అన్ని కూడా డిజైన్స్ లోనే కాదు ప్రైస్ లో కూడా జూడియోకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. రీజన్ నెంబర్ 3, ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, సో కాన్సన్ట్రేట్ చేసి వినండి. ట్రెంట్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ సడన్ గా 55% కొలాప్స్ అయిందంటే దాని అర్థం ఆ కంపెనీ నష్టాల్లో ఉందని కాదు, దాని వెనక ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. అదేంటో మీకు అర్థం కావాలంటే అసలు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుందో మీకు తెలియాలి. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఆ కంపెనీ చేసే బిజినెస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా అది ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీ షేర్ ప్రైస్ ఫ్యూచర్లో బాగా పెరుగుతుందని ఇన్వెస్టర్స్ నమ్మి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ప్రెజెంట్ ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నా కూడా షేర్ ప్రైస్ మాత్రం లాభాల వైపు పరిగెడుతుంది. అయితే ఒక్కోసారి దీనికి రివర్స్ కూడా జరగచ్చు. అంటే ప్రెజెంట్ ఒక కంపెనీ లాభాల్లో ఉన్నా కూడా ఇన్వెస్టర్స్ కి ఆ కంపెనీ ఫ్యూచర్లో లాభాలు ఇస్తుంది అనే నమ్మకం లేకపోతే ఆ షేర్స్ ని అమ్మేసి ఆ కంపెనీ నుండి ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు ఆ కంపెనీ షేర్ ప్రైస్ భారీగా పడిపోతుంది. ఇప్పుడు ట్రెంట్ కంపెనీలో కూడా ఇదే జరుగుతుంది. లాస్ట్ 10 yearsలో అంటే 2014 నుండి 2024 మధ్య ట్రెంట్ కంపెనీ చాలా వేగంగా గ్రో అవుతూ వచ్చింది. దీంతో ఇన్వెస్టర్స్ కి ఈ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా గత 2 సంవత్సరాల నుండి ట్రెంట్ కంపెనీ పెర్ఫామ్ చేయడం లేదు. దీన్నే ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 2024 అక్టోబర్ టైంకి ట్రెంట్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. కంపెనీ యొక్క వాల్యుయేషన్ 2,90,000 కోట్లు దాటేసింది. పీ రేషియో కూడా 231 రీచ్ అయింది. అంటే ఈ కంపెనీ మీద ఇన్వెస్టర్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ టైంలో ట్రెంట్ కంపెనీ రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ డేటా ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడంతో ట్రెంట్ కంపెనీలో భారీ సెల్ ఆఫ్ జరిగింది. ఎంతలా అంటే 2024 అక్టోబర్ నెల నుండి ఇప్పటి వరకు ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 55% కొలాప్స్ అయ్యి 8,300 నుండి 3,700కి వచ్చేసింది. ఈ ప్రాసెస్ లో ట్రెంట్ కంపెనీ దాదాపు 1,60,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యుయేషన్ ని కోల్పోయింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ట్రెంట్ కంపెనీకి ఆదాయం వస్తుంది, అలాగే లాభాలు కూడా వస్తున్నాయి. అయినా కూడా ఈ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతుందంటే దానికి కారణం ఇన్వెస్టర్స్ యొక్క హై ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ మాత్రమే. సో ఫైనల్లీ ట్రెంట్ కంపెనీ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే బిజినెస్ సక్సెస్ అండ్ స్టాక్ మార్కెట్ సక్సెస్ రెండు ఒకటి కాదు. ఒక్కోసారి బిజినెస్ గ్రో అయినంత ఫాస్ట్ గా స్టాక్ మార్కెట్ లో షేర్ ప్రైస్ గ్రో అవ్వదు. సేమ్ అలాగే షేర్ ప్రైస్ గ్రో అయినట్టు ఒక్కోసారి బిజినెస్ కూడా గ్రో అవ్వదు. అందుకే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ చేస్తున్న బిజినెస్ కి అండ్ దాని వాల్యుయేషన్ కి మధ్య ఉన్న గ్యాప్ ని చూసి ఇన్వెస్ట్ చేయాలి. హై వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అవి ఎంత వేగంగా పెరుగుతాయో ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోతే అంతే వేగంగా పడిపోతాయి. దీనికి ట్రెంట్ కంపెనీ ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ లాంటిది. అర్థమైందా? సో ఇది ట్రెంట్ కంపెనీ వెనక ఉన్న టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ I will see you in the next video. Till then, this is your friend Surya signing off.